BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. ఇక మన నియోజకవర్గం స్థాయికి వస్తే గత ఎన్నికల్లో నేను కానీ నాతో నడిచిన పెద్దలు కానీ తీసుకున్న క్యాప్షన్ ప్రతి చేనుకి నీరు. నడిచిన పెద్దలు కానీ తీసుకున్న క్యాప్షన్ ప్రతి చేనుకి నీరు, ప్రతి చేతికి పని. 5 సంవత్సరాలుగా మంత్రిని అని గొప్పలు చెప్పుకుంటున్న అప్పలరాజు గారు వంశధార కాలువల్లో నుంచి భూములకి 4 సంవత్సరాల్లో ఒక్క చుక్క కూడా నీరు ఇవ్వలేకపోయిన ఆయన చేతకాంతనాన్ని ఒక మామూలు ఎమ్మెల్యేగా పెద్దలందరి సహకారంతో నేను ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల లోపల ఈరోజు తేలెండికి నీళ్లు అందించగలిగామంటే అది పనిచేసే తెలుగుదేశం ప్రభుత్వం తీరు. మాకు పూర్తి సహకారం అందించిన జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా మంత్రి గారికి, ముఖ్యంగా వంశధార అధికారులకి, రైతుల తరఫున, మా అందరి పెద్దల తరఫున వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదములు. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎక్కడ మైనర్ ఇరిగేషన్ మీద కూడా ₹1 ఖర్చు పెట్టలేదు. దీంతో సాగునీటి వనరులన్నీ కుదేలైపోయాయి. పలాస నియోజకవర్గంలో 70% ప్రజలు వ్యవసాయం మీద నడుస్తున్నారు. 30 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యేగా తన జీవితం ప్రారంభించిన నాన్నగారైన శివాజీ గారు కూడా కళింగదల, దామోదర్ సాగర్, డబాల్ సింగులు కూడా రైతుల గురించే తీసుకొచ్చారు. కానీ గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం దానికి చిన్న మైనర్ రిపేర్లు కూడా చేయించకుండా పోయింది. ఈరోజు ఆ కళింగదల, డబాల్ సింగ్, దామోదర్ సాగర్ మరియు వరహాల గట్టు లాంటి రిజర్వాయర్స్ ని వాటి మీద దృష్టి సారించి ఖచ్చితంగా వాటిని రిపేర్లకి చేయించి మరొక 15-20 సంవత్సరాలు రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడానికి తగిన కృషి చేయడం జరుగుతుంది. జీడి రైతాంగం ఏదైతే గత ప్రభుత్వంలో గిట్టుబాటు ధర లేక జీడి పక్కల బిస్తా 8,000కి అంతకన్నా తక్కువ కూడా అమ్ముడుపోవడం లేదని రైతులు గగ్గోలు పెట్టారో వారి ఆవేదనని అర్థం చేసుకున్న ప్రభుత్వం నుంచి, వ్యాపారస్తుల నుంచి వచ్చిన సానుకూల దృక్పథంతో ఈరోజు పిక్కల బస్తా 14,000 వరకు కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇక ఇసుకని బంగారంగా చేసి గత 5 సంవత్సరాలు దోచుకొని తిన్నారు వైసీపీ నాయకులు. అలాంటి ఇసుకని 2014-19 లాగే అధికారంలోకి వచ్చిన నెల రోజుల లోపలే ఉచితంగా ఇసుక చేసి మినిమం ఛార్జెస్ ఈరోజు మాట్లాడుతున్నారు. ఇసుక ఉచితం అన్నారు, దానికి ఎందుకు ఛార్జెస్ తీసుకుంటున్నారని. నది ఒడ్డునున్న ఇసుక నీ ఇంటికి రావడానికి నడుచుకొని రావద్దు కదా. అంటే విమర్శలు కూడా అర్థవంతంగా చేయగలిగితే ప్రజలన్నీ ఆదరిస్తారు. నోరుంది కదా అని నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఈ 11 సీట్లు కూడా వచ్చే ఎన్నికలకి రాకుండా పోతాయి వైసీపీ నాయకులకి. మినిమం ఛార్జెస్ తో గతంలో 5,000 ఉన్న ట్రాక్టర్ లోడు ఈరోజు 2,500కే అందిస్తున్న ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వందే. దీనికి తోడు గతంలో గ్రానైట్ క్వారీల మీద గత ప్రభుత్వము, ప్రైవేట్ యాజమాన్యాల ద్వారా పెద్ద ఎత్తున పన్నులు వసూలు చేయడం, దానివల్ల మెటల్, చిప్స్ వంటి మెటీరియల్ కూడా ప్రజలు కొనలేక ఇబ్బంది పడ్డారు. అది ఈరోజు ఒక ట్రాక్టర్ చిప్స్ పై ₹1,000 వరకు తగ్గించడం జరిగింది. ఇది కూడా ప్రజలకి ఆర్థిక భారాన్ని తగ్గించింది ఎన్డీఏ ప్రభుత్వం. ఇక గ్రామాల్లో ఏదైతే సంక్షేమం, అభివృద్ధి కొరబడిందో ఆ గ్రామ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ఆఖరికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పంచాయతీ నిధులు కూడా మా సర్పంచులు మేము గెలిపించుకున్నామని చెప్పిన మీ సర్పంచులు కూడా పంచాయతీ నిధులు లేకుండా బట్టల్లోకి ఆ నిధుల్ని దారి మళ్లించిన ఆనాటి వైసీపీ ప్రభుత్వం ఎక్కడ? ఈరోజు మళ్ళీ సర్పంచుల ద్వారా గ్రామాలకి అన్ని రకాల అభివృద్ధి కళల్ని తీసుకురావాలని ఈరోజు త్వరలోనే సర్పంచులకు ఆ నిధులను చేర్చడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ గ్రామీణ ఉపాధి నిధుల నుంచి ఇప్పటికే గత వారం రోజులుగా 35 కోట్లతో వెచ్చిస్తూ పనులు మాకు రావడం జరిగింది. రోడ్లు కానీ ఇతరత్ర పనుల మీద మేము 3 మండలాలు మున్సిపాలిటీ నుంచి వచ్చిన మాకున్న రిక్వెస్ట్తో పాటు వాళ్ళకు కూడా పంపడం జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పటికే శాంక్షన్ అయ్యినవే నేను చెప్తున్నాను.